బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లా లింగపాలెంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైవే పైన భారతీ ట్రావెల్స్ అనేటువంటి ఈ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇప్పటికే ఒక్కరు మరణించాడు తెలుస్తోంది. ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని సెకండ్ల క్రితమే ఈ ప్రమాదం జరిగింది, కొన్ని నిమిషాల క్రితమే ఈ ప్రమాదం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఒకరు మరణించారని తెలుస్తోంది. 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బయలుదేరినటువంటి 20 నిమిషాల్లోనే ఈ ప్రమాదం గురైంది. సో ఏలూరు జిల్లా లింగపాలెం దగ్గర హైవే పైన, నేషనల్ హైవే పైన ఈ బస్సు బోల్తా పడి మీరు చూస్తున్నారు విజువల్స్ లో. ఈ బస్సు పూర్తిగా ఏ స్థాయిలో బోల్తా పడించండి. ఒకవైపుగా పూర్తిగా తలకిందులైపోయింది బస్సుని. సో బస్సులో సుమారుగా ఆ సమయానికి 20 మందికి పైగానే ప్రయాణికులు అని తెలుస్తోంది. AR06B అనేటువంటి ఈ నెంబర్ గల బస్సు ఇప్పుడు ప్రమాదానికి గురైంది. బస్సు స్టార్ట్ అయినటువంటి ఆ పాయింట్ నుంచి కేవలం 20 నిమిషాలే అవుతోంది స్టార్ట్ అయిపోయి. 20 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. సో ప్రస్తుతానికి ఆల్రెడీ ఒకరు మరణించారు తెలుస్తోంది. 10 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. AR06B 8423 నెంబర్ గల బస్ ఇది. సో ఏలూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తోంది. సో హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి క్రమంలో లింగపాలెం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో మనం చూస్తున్న విజువల్స్ లో అవన్నీ కూడా గతంలో చలానాకు సంబంధించిన విజువల్స్. సో ఈ విజువల్స్ అన్ని కూడా మనకు చలానాకు సంబంధించిన కనబడుతూ ఉన్నాయి. సో ఆ చలానాలో ఇదే బస్ అది భారతీ ట్రావెల్స్. ఈ బస్సే ఇప్పుడు ప్రమాదానికి గురైంది. AR06B 8423 నెంబర్ గల బస్సు సుమారుగా హైదరాబాద్ పరిధిలోనే 6 చలానాలు ఉన్నాయి. ఇది అరుణాచల్ రిజిస్ట్రేషన్ బస్ ఇది. అది ఇంకా ఏపీలో చలాన్స్ కాదు, కేవలం తెలంగాణలో చలాన్స్ మాత్రమే. హైదరాబాద్ పరిధిలోనే చలాన్స్ సుమారుగా 9,000 రూపాయల చలాన్స్ ఉన్నాయి. 9,000 రూపాయల చలాన్స్ ఉన్నాయి. 6 చలాన్స్ ఉన్నాయి. రాంగ్ డ్రైవింగ్ ఉంది, రాంగ్ అనాథరైజ్డ్ పార్కింగ్ ఉంది, నో ఎంట్రీ ఫర్ బస్. సుమారుగా 5 నో ఎంట్రీ ఫర్ బస్సులు ఉన్నాయి. ఒక చోట రాంగ్ ఆర్ అనాథరైజ్డ్ పార్కింగ్ సంబంధించిన చలాన్ ఉంది. సో మొత్తంగా 9,000 రూపాయల చలాన్లు ఉన్నాయి. భారతీ ట్రావెల్స్ సంబంధించిన ఈ బస్సు ఇప్పుడు ఏలూరు దగ్గర ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తా పడింది. అసలు బస్సు బోల్తా పడడం గల ముందు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఏదైనా ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టి ఈ రకంగా జరిగిందా, లేదా డివైడర్ పైకి ఎక్కిందా? ఇంకా ఈ సంఘటన గల కారణాలు తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. బట్ చూడండి, మీరు విజువల్ చూస్తున్నారు. ఒకవైపుగా పూర్తిగా సో అవతల వైపు అంటే ఇటు బహుశా బస్సు డ్రైవర్ సడన్గా వేగంగా వచ్చి డివైడర్ ఎక్కించుంటాడు. సో ఇక్కడ మనం విజువల్ చూస్తుంటేనైతే డివైడర్ పైనే అది అలా పడిపోయిందంటే డివైడర్ ఎక్కించుంటాడు. డివైడర్ ఎక్కించడంతోనే ఒకవైపుగా బస్సు ఎగిరి పడిపోయింది. సో వేగంగా వచ్చి స్పీడ్గా వచ్చి డివైడర్ ఎక్కించిన మూలంగానే ఈ బస్సు ఈ ప్రమాదానికి గురై ఉంటుంది అనేది ప్రస్తుతానికి అక్కడ తెలుస్తున్నమాట. మనం విజువల్ చూస్తున్నట్టుగా అక్కడ చూడండి, ఆ బస్సు పూర్తిగా కూడా ఇటువైపు టైర్లు పడిపోయాయి. డ్రైవర్కి అవతల వైపుగా, డ్రైవర్ వైపు కాదు, డ్రైవర్కి అవతల వైపుగా కింద పడిపోయింది. డ్రైవర్ పైకి లేచున్నాడంటే ఆయన వేగంగా వచ్చి, జనరల్గా మనకు డివైడర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. సో డివైడర్ రైట్ సైడ్ ఉంటుంది, మనం లెఫ్ట్ సైడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం ప్రతి హైవే పైన. సో రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ బస్సు పడిపోయింది అంటే వేగంగా వచ్చి ఆ డ్రైవర్ బహుశా చాలా వేగంగా వచ్చి అటువైపు ఢీకొట్టుంటాడు, డివైడర్ని తాకించి ఉంటాడు. అందుకే ఈ ప్రమాదం జరిగింది. సో ప్రస్తుతానికి ఎవరైనా అక్కడ సంఘటన నుంచి కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కొంత కామెంట్ చేయండి. బస్సులో ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎంతమంది మరణించారు, ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా, అక్కడ సిచ్యువేషన్ గల ప్రధాన కారణం ఎవరైనా కనుక లైవ్లో చూస్తున్నట్టయితే, ఏలూరుకు సంబంధించిన వారు అక్కడ పబ్లిక్ చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. సో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అంటే ఎగ్జాక్ట్గా డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి గల ప్రధాన కారణం అన్నట్టు తెలుస్తోంది. సో ఆ డ్రైవర్ డివైడర్ని ఢీకొట్టడం మూలంగానే ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ మీదకి వేగంగా వచ్చి డివైడర్ పైకి ఎక్కించాడు. చూడండి, ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా జరిగింది. లెఫ్ట్ సైడ్కే ఆ బస్సు వంగిపోయింది, లెఫ్ట్ సైడ్కే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ వైపు పైకి లేచుంది, అటువైపు పడిపోయింది. సో డ్రైవర్ మరి మధ్యమత్తులో ఉన్నాడా, డ్రైవర్కి లేదంటే గతంలో కర్నూలు బస్సు మాదిరిగా ఇంకేదైనా జరిగింది తెలియలేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కనబడుతోంది. సో వేగంగా వచ్చి సినిమా తరహాలో, సినిమాలో కదా కార్లో వచ్చి వేగంగా డివైడర్ ఢీకొట్టి ఇలా గాల్లోకి ఎగిరి పడిపోతుంటాయో, ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఎగ్జాక్ట్గా అదే. సో సంఘటన అంటే ఎక్కడైతే సంఘటన స్థలం జరిగిందో అక్కడి నుంచి ఎక్కడైతే బస్సు మొదలైందో అక్కడ నుంచి 20 నిమిషాల సమయంలోనే బస్సు మొదలైనటువంటి 20 నిమిషాల సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఎస్, మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మనోజ్,
సో ఈ బస్సు ప్రమాదంగా ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్తున్నారు? సో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించాయి? సిచ్యువేషన్ ఏంటి? కర్నూలు ఘటనకు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రజలు ప్రయాణికులందరూ కోలుకుంటుండగా ప్రస్తుతం మరొక ఘటన ఏలూరు జిల్లాలో అటువంటి సంఘటన జరిగింది. అయినప్పటికీ కూడా దీని ప్రభావం అయితే కాస్త తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు. నిత్యం కూడా ఈ బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఏలూరు నుంచి కొంతమంది ప్రయాణికులు, దాదాపు ఏలూరులోనే 20 మంది ప్రయాణికులు ఈ భారతీ ట్రావెల్స్ బస్సులో ఎక్కారు. అయితే లింగపాలెం మండలానికి చేరుకునే సమీపంలో, అంటే లింగపాలెం మండలం కూడా దాటేసింది, జూబ్లీ నగర్ అనే ఒక ఏరియా వద్ద ఈ బస్సు అయితే బోల్తా పడింది. అయితే ఈ బస్సు బోల్తా పడిన చోట పూర్తిగా కూడా ఎక్కువ కర్వ్, అది మలుపు అనేది ఉంది. ఈ మలుపు వద్ద ఇదంతా కూడా బస్సు మొత్తం కూడా బోల్తా పడింది. అయితే బోల్తా పడడానికి సంబంధించి నిత్యం కూడా అనేక వాహనాలు వెళ్తూ ఉంటాయి. నిత్యం కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ డ్రైవర్లకి చాలా అవగాహన ఉంటుంది ఆ మలుపుల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని. అయితే ఈ డ్రైవర్ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. పూర్తిగా కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇది నడపడం వల్ల ఈ విధంగా జరిగినట్లయితే తెలుస్తుంది. పూర్తిగా ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు మరణించాడైతే మిగిలిన ప్రయాణికులకు కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బలైతే తగిలిన పరిస్థితి కూడా నెలకొంది. మిగిలిన క్షతగాత్రులందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బస్సు బోల్తా పడింది కాబట్టి బస్సు బోల్తా పడిన తర్వాత వెనకాల ట్రాఫిక్ జామ్ అవడంతో పూర్తిగా కూడా అక్కడికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం చేరుకుని ఆ బస్సును పక్కకి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఆ మలుపు వద్ద పరిస్థితి అయితే స్థానికులు చెప్తున్న కథనం ప్రకారం డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే బస్సు మలుపు తిప్పే క్రమంలో తాను ఎవరైతే బస్సు డ్రైవర్ ఉన్నాడో కాస్త అతి వేగంగా వచ్చినట్లయితే అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా కూడా ఆ మలుపులో బస్సు బోల్తా పడడంతో ఈ ఘటన అయితే జరిగింది. నిత్యం కూడా ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో దీనికి సంబంధించి ఈ మలుపు నుంచి అనేక బస్సులు వెళ్తాయి కాబట్టి డ్రైవర్లు చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఈ ఘటన జరగడానికి గల కారణం ఒక్కటే, అతి వేగం అనేది కారణంగా తెలిసింది. డ్రైవరు ఈ బస్సు మలుపు తిప్పే సమయంలో కూడా అతి వేగంగా నడపడం వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక ప్రయాణికుడైతే ఒక ప్రయాణికుడు మృతి చెందాడు. దాదాపు తన వయసు కూడా 27 నుంచి 20 సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు. తన వివరాలు కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. అయితే మిగిలిన వారు కూడా పరిస్థితి ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. నేను ఆన్లైన్ ద్వారా బస్సుకు సంబంధించి ట్రావెల్స్ నేను చూస్తున్న సమయంలో నాకు కాంటాక్ట్ దొరికింది. నా కాంటాక్ట్ ని ట్రై చేసే ప్రయత్నం చేస్తాను. సో దీని ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ హబీబ్ నగర్ కుకట్పల్లి అని తెలుస్తోంది, భారతీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ సంబంధించి. సో ఒకసారి నేను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను లైవ్ లో. సో ఈ బస్సు ప్రజెంట్ ఏలూరు నుంచి స్టార్ట్ అయింది. ఏలూరు నుంచి స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ వైపుగా వస్తోంది. సో ఈ బస్సులో ప్రజెంట్ ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అని కొంత ఇప్పుడు ఆందోళనకరంగానే చెప్పాలి. ఒకవైపు పూర్తిగా బస్సు కంప్లీట్గా పడిపోయింది, ఒకవైపు కంప్లీట్ బస్సు పడిపోయిన సిచ్యువేషన్లో మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఎంతమంది ప్రయాణికులున్నారా సమయానికి, దాంట్లో ఎంతమంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్లో హట్ అయ్యారు, ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది కొంత ఆందోళనకరమని చెప్పాలి. ఎస్ మనోజ్, మీకంత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎంతమంది ఉండే అవకాశం ఉంది బస్సులో, అటు ఎంతమంది హట్ అయి ఉండొచ్చు, ఎటువంటి సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి? దాదాపు బస్సు ఏలూరులో బయలుదేరే సమయానికి 17 మంది అయితే ఈ బస్సులో ఎక్కిన పరిస్థితి. అయితే బస్సు బయలుదేరిన తర్వాత ఏలూరు తర్వాత ఒక 5 నుంచి 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మరొక ముగ్గురు అయితే ఎక్కారు. దాదాపు బస్సులో మొత్తానికి 20 మంది. అంటే ప్రమాదం జరుగుతున్న సమయానికి ఎక్కడైతే లింగపాలెం మండలం జూబ్లీ నగర్ వద్ద ఈ మలుపులో ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశంలో ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్య మొత్తం 20 మంది. అయితే ఈ మలుపులో ఒక్కసారిగా ఈ మలుపు తిరగడంతో ఒక్కసారిగా ఈ బస్సు కూడా పక్కకి ఒరుగుపోవడంతో పెద్ద ఎత్తున బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న క్షతగాత్రులు అయితే అయిన పరిస్థితి, చిన్న చిన్న దెబ్బలు కూడా జరిగి వారందరినీ కూడా కొంతమంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వాళ్ళని ప్రస్తుతం ఎవరైతే ఒక యువకుడు మరణించాడో తన డీటెయిల్స్ అయితే రాబట్టి పనులు అయితే అక్కడ స్థానికులు పడ్డారు. ప్రస్తుతం ఈ బస్సుకు సంబంధించి ఒక్కసారిగా బోల్తా పడడంతో పూర్తి స్థాయి ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడంతో వెంటనే సహాయక చర్యలు అయితే కొనసాగాయి. పోలీసులు, రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకుని బస్సును రహదారి పక్కకు తీసిన పరిస్థితి. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే యువకుడు మృతి చెందాడో తనకు సంబంధించి డీటెయిల్స్ తీసుకుని వారి తల్లిదండ్రులకు లేదా వారి యొక్క బంధువులకు ఈ విషయాన్ని తెలియజేసే పనిలో పోలీసులు పడ్డారు. కారణం ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా వేగంగా వచ్చి డివైడర్ ఢీ కొట్టడమే ప్రధాన కారణమా? డివైడర్ ఢీ కొట్టే పడిపోయిందా, లేదంటే ఎదురుగా వచ్చే వాహనం అనేది తప్పించబోయిందా? ఏం జరిగి ఉంటుంది? ఎగ్జాక్ట్ కారణం ఏంటి?
మనది ప్రధానంగా అక్కడ చెప్పే స్థానికుల కథనం ప్రకారం నిత్యం కూడా ఇది రద్దీ అయిన ప్రధాన రహదారి. అయితే ఈ మలుపు అనేది కీలకంగా ఉంటుంది. అయితే ఇటు నిత్యం వెళ్లే వారికి మలుపు అనేది కొంచెం పసిగట్టి ముందు అంటే బస్సు ముందే దీన్ని స్లో చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాళ్ళు కూడా దీన్ని గమనిస్తారు. ఎందుకంటే నిత్యం కూడా చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ఇటు నుంచి వెళ్తాయి కాబట్టి ఆ డ్రైవర్లకి కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఆ మలుపులో చాలా స్లో అయ్యి వెళ్తూ ఉంటారు. అయితే స్లో అయ్యే క్రమంలో ఇక్కడ ఈ రోజు ఈ భారతీయ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ మలుపులో అతివేగంగా వెళ్ళడం, అంతేకాకుండా ముందు నుంచి వస్తున్న మరొక వాహనం ఆ పక్కకి వెళ్ళడం, ఈ బస్సు బోల్తా పడడం కూడా జరిగింది. అయితే ఎదురుగా వస్తున్న వాహనానికి సంబంధించి ఒక కారుకి సంబంధించి తాను రాంగ్ రూట్ లో ఎక్కడ కూడా వెళ్ళట్లేదు, తను సక్రమంగానే వస్తున్నాడు. ఈ బస్సు కూడా ఆ కారును ఢీకొట్టబోయింది. అయితే అక్కడ ఒక్కసారిగా ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో భారతీయ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా పక్కకి స్టీరింగ్ తిప్పేయడంతో పూర్తి స్థాయిలో కూడా ఇది డివైడర్ వైపుకి ఒరిగిపోయింది. ఒరిగిపోయే క్రమంలోనే బస్సులో ఉన్న ఒక యువకుడు అక్కడికక్కడ స్పాట్ లో మరణించాడు. మరి కొంతమంది అయితే పూర్తి స్థాయిలో కూడా పెద్ద గాయాలు అయినట్లు సమాచారం. వీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా కూడా ఆ సంఘటన సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే మరికొంత ప్రమాదం జరిగి ఉండేది కాబట్టి అక్కడ ఆ మలుపులో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం పరిస్థితి అయితే అక్కడ చక్కబడింది. ఎందుకంటే వెంటనే బస్సును అక్కడి నుంచి తొలగించారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే మృతుడు ఉన్నాడో తనకు సంబంధించి బంధువులకు ఆ విషయాన్ని చేరవేసేందుకైతే పోలీసులు అయితే ఆ పనిలో పడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా కర్నూలు బస్సు ఘటన మరొక ముందే ఒక 10 రోజులు కాకముందు ఇటువంటి ఘటనలు మరొకసారి జరగడం చాలా దారుణమని చెప్పాలి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు ఒక వంతుగా భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఆర్టీఏ అధికారులు కట్టడి చేయకపోతే ఫిట్నెస్ కూడా సక్రమంగా లేని బస్సులు కూడా రహదారులపైకి వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా చూసుకోవాల్సిన సమయం ఏంటంటే రాత్రి వేళల్లో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్ళడానికి కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణం అవుతుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఆ రహదారులపై నైట్ టైం రహదారులపై హైవేలపై ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు ఒక విధంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. వెనకాల నుంచి బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎంత అతి వేగంతో రావడం దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా రాత్రి వేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారులపై ఒక విధంగా రోడ్ టెర్రర్ లాంటివి సృష్టిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఏలూరు లింగపాలెం మండలం జూబ్లీ నగర్ వద్ద జరిగిన ఈ సంఘటన ఆ చుట్టుప్రక్కల వాసులనే కాదు పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరినీ కూడా ఒక విధంగా భయభ్రాంతులకు గురై చేసిందని చెప్పాలి. బస్సులో 20 మంది ఉన్నారు, లేకపోతే మరికొంతమంది ఎక్కువ ఉంటే దాదాపు బస్సులో 20 మంది కాకుండా ఇంకా కొంతమంది ఎక్కువ ఉంటే కనుక మరి ప్రమాదం మరింతగా జరిగి ఉండేది. ప్రస్తుతం బస్సులో తక్కువ మంది ఉండడం, ఒక యువకుడు మరణించడం, మరికొంతమందికి దెబ్బలు దాడడం, వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా అక్కడ పరిస్థితిని చక్కబెట్టారు, అధికారులు కూడా చక్కబెట్టారు. మిగిలిన విషయాలు అయితే పోలీసులు అయితే దీనికి సంబంధించి వివరాలు అయితే తెలియజేయాల్సి ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. సో మొత్తంగా ఏలూరు నుంచి హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి భారతీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు అది ఏలూరు నుంచి మొదలైనటువంటి 20 నిమిషాల్లోనే ఒక హైవే పైన వేగంగా వచ్చి డివైడర్ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ బస్సులో ఆ సమయానికి 17 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకరు మరణించగా మరికొంతమందికి తీవ్రంగా గాయాలైన వారందరినీ కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సో ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణాలు అంటేనే ప్రమాదంగా మారిపోయిన పరిస్థితి. సో స్పీడ్ నియంత్రణ ఏమాత్రం ఉండదు, దాన్ని కంట్రోల్ చేయరు. మరోవైపుగా అసమర్థత, కొంత నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉంటుంది డ్రైవర్లో. సో ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి మరోసారి షాక్ గురైంది ఏపీ వ్యాప్తంగా. ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వార్తగా నిలిచింది. ఉదయాన్నే ఈరోజు చేవెళ్ళ మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైపోయి 21 మంది మరణించిన సంఘటన నుంచి మరొక మునిపే ఏలూరులో మరో సంఘటన చోటు చేసుకుంది. ఈ వరుస ప్రమాదాలకి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.